జర్మనీ ప్రజలు తిరగబడుతున్నారు. ఏదైతే క్రమక్రమంగా జర్మనీలో ఉన్నటువంటి ప్రజలు రేపు మాపు ఎన్నికలు జరుగుతాయి. అక్కడున్న ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కేవలం ఇది అమెరికా, యూరప్ దేశాల వెంట ఉండటం వల్లే జరుగుతోంది. వాళ్ళు నాటో నుంచి బయటకు వచ్చేయమని జర్మనీని అడుగుతున్నారు, జర్మనీ ప్రభుత్వాన్ని. అట్లాగే రష్యాకు అనుకూలంగా ఉండమంటున్నారు. అయినా జర్మనీ ప్రభుత్వం మాత్రం అమెరికా, యూరప్ దేశాల వెంటే ఉంది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని ధ్వంసం చేసింది అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకం అని బయటపడ్డా కూడా వీళ్ళు అటుకే ఉంటున్నారు. ఇంకోటి, రష్యా ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం వలన పెట్రోలు, డీజిల్, గ్యాసు పడిపోయి సప్లైలు ఆగిపోవడం వలన పెను ఆర్థిక సంక్షోభం వచ్చింది. మరొకటి, జర్మనీ ఆర్థికంగా తిప్పలు పడుతోంది. ఇలాంటి దశలో కూడా జర్మనీ ఇంకా అమెరికా, నాటో దేశాల వైపు ఉంటున్నటువంటి నేపథ్యంలో, ఉక్రెయిన్కి అనుకూలంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో జర్మనీ ప్రజలు అసలు యూరోపియన్ యూనియన్ నుంచినే బయటకు వచ్చేయమని, అట్లాగే ఉక్రెయిన్కి అనుకూలంగా ఉండటానికి వీల్లేదని తమదైన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు.